హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొచ్చి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ వచ్చి ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే పిల్లలకి దోశ వేసాను. అలాగే నేను ఒక దోశ వేసుకున్నాను అనమాట. జస్ట్ ఊతప్పం లాగా వేసుకున్నాను. అలాగే కొంచెం బర్గర్ బన్స్ ఉన్నాయి, దాంతో అవకాడో టోస్ట్ చేస్తున్నాను. ఇంట్లో ఎప్పుడైనా అవకాడో ఉంటే ఇలా అవకాడో టోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ బన్స్ అయితే రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే వీటిని ఏదో ఒక ఏమంటారు శాండ్విచ్ లాగా కానీ, లేకపోతే న్యూట్రిల్లా అలాంటి స్ప్రెడ్ చేసుకొనైనా తినేసేయొచ్చని అప్పుడప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాం అన్నమాట. సో ఆ బన్స్ని కూడా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్కు వాడేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి కాఫీ తాగేసాను. కాఫీ తాగేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత ఫ్రెష్గా కుకింగ్ చేసుకోవడానికి మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చి నేను స్పినాచ్ చేసి పప్పు చేస్తున్నాను. ఇక్కడ స్పినాచి డిఫరెంట్గా ఉంటుంది, ఇండియాలో స్పినాచి డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మనకి పెద్ద ఆకుల్లా ఉంటాయి, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. జస్ట్ మామూలు పప్పులాగే వేసేసాను. పప్పు నానబెట్టేసుకొని వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పసుపు, జీలకర్ర, టమోటా, ఆనియన్, అలాగే స్పినాచ్ ఆకు, కొంచెం చింతపండు వేసేసి విజిల్ పెట్టేశాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పుని ఇలాగా మెత్తగా చేసేసుకున్నాను, మరీ మెత్తగా చేసుకోకూడదు. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని పోపు పెట్టేస్తున్నాను అనమాట. పోపులో వచ్చి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ, అలాగే చల్లమిరపకాయలు, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసుకొని పోపులో వేసేసుకోవడమేను. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు, నేనైతే మర్చిపోయాను, వేయలేదు. ఇలాంటి ఆకుకూరల పప్పులు చాలా సింపుల్గా అయిపోతాయి. అలాగే చపాతీ చేసుకోవాలనుకున్నప్పుడు, ఈవినింగ్ టైంలో చపాతీ చేసుకోవాలనుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ కానీ ఇలాంటి కర్రీస్ కానీ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ మళ్ళీ కర్రీ చేసే పని ఉండదు. చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ చపాతీ చేద్దాం అనుకున్నప్పుడు మోస్ట్లీ పప్పుకూర చేసేస్తానన్నమాట. లేకపోతే ఆలు కర్రీ చేసేస్తాను, మళ్ళీ ఈవినింగ్ ఇంకో కర్రీ చేసే పని లేకుండా ఉంటుందని. ఇక్కడ చూసారు కదండి, ఎగ్స్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. ముందరే ఉడకపెట్టేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. వీటిని కూడా జస్ట్ మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసేసాను అనమాట. ఇదండి ఫ్రైడే రోజు లాగు. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.